ఈ 2 సంవత్సరాల్లోనే ఈ దివాలా తీసిన కంపెనీకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 6,000 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చింది. 6,000 కోట్ల కాంట్రాక్టులు. కానీ దారుణం ఏంటంటే ఈ కంపెనీకి ఏమో ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు వస్తాయి. ఆ ప్రభుత్వం ఏమో ఎంత ఆ కంపెనీ KLSR కంపెనీ ఎంత దివాలా తీసిందంటే మొన్న నెల క్రితం ఇండియన్ బ్యాంక్ నుంచి అంటే 15 అక్టోబర్ 2025న 15 లక్షల రూపాయలు అప్పు తీసుకుంటుంది. కనీసం 15 లక్షలు కూడా లేని ఆ కంపెనీ, ఇంత దివాలా తీసిన కంపెనీ, దానికి 6,000 కోట్ల కాంట్రాక్టులా? ఆ కంపెనీ విషయం మీద 2 రోజుల క్రితం హైకోర్టులో విచారణ జరిగింది. ఇదే కంపెనీ ఆల్రెడీ NCLAT చెన్నైలో ఒక జడ్జి గారు నా మీద ఒత్తిడి పెడుతున్నారు, ఫేవరబుల్గా ఆర్డర్ ఇవ్వాలి, ఆ కంపెనీకి ఫేవరబుల్గా ఆర్డర్ ఇవ్వాలి అని నా మీద ఒత్తిడి పెడుతున్నారు, నేను ఈ ఒత్తిడిలో తీర్పు ఇవ్వలేనని తప్పుకున్నారు. అదో పెద్ద సంచలనమైంది. సుప్రీంకోర్టు CJI BR గవయ్ గారు కూడా దాని మీద విచారణ చేపట్టాలని ఆదేశించారు. అయినా కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఈ కంపెనీ దాని మీద ఆరోపణలు వస్తున్నాయి, అయినా కూడా ఇవాళటి వరకు పెదవి విప్పలేదు. అయితే 2 రోజుల క్రితం హైకోర్టులో జరిగిన విచారణ ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది. ఒక 2-3 కంపెనీలు, చిన్న కంపెనీలు, వాళ్ళు ఇందులో కాంట్రాక్టులు చేస్తే వాళ్ళకి ఎన్నో లక్షల రూపాయలు, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు అలాగ బిల్లులు ఇవ్వాలి. ఆ బిల్లులు కూడా ఎగ్గొడుతున్న కంపెనీ ఇది. వాళ్ళు ఏకంగా సిబిఐకి ఫిర్యాదు చేసి సిబిఐ ఎందుకు దీని మీద చేపడతలేదు అని హైకోర్ట్ ఆఫ్ తెలంగాణకు అప్రోచ్ అయ్యారు.